బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ దేశాయ్, బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సునీల్ కుమార్ చౌదరి, భీమా సాయి రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ వహీద్ హుస్సేన్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నజీర్, చోటేమియా, సోహెల్ అయ్యూబ్, బూమయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఏతుందో అది ఆల్రెడీ గ్రామాల్లో నడుస్తూ ఉంది బ్రహ్మాండంగా. ఇచ్చిన మాట ప్రకారం వడ్లకు బోనస్ రూపంలో 500 రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో పడుతుంది. ఇప్పుడే నేను బీర్పూర్లో కానీ పరంగేట్లో కానీ నాకు చాలా సంతోషం వ్యక్తం, నాకు 1 లక్ష రూపాయలు వచ్చినాయి, నాకు 3 లక్షలు వచ్చినాయని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తాను. అది కాంగ్రెస్ పాలన. ఇంకా చాలా చేయాల్సి ఉంది, చేస్తాం. కాకపోతే కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పు చేసి మొత్తము ఆ చిప్పల మొత్తం ఏమి లేకుండా పెట్టిపోయింది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినా సరే ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకొచ్చి మనం ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే ఇంకా మాట ఇచ్చిన ప్రకారం 500 రూపాయల సిలిండర్ కూడా ఆల్రెడీ చాలామందికి వచ్చి కొంతమంది మిస్ అయిన కూడా రావడం జరుగుతుంది. ఇంకా మిగిలిన స్కీమ్లు ఏవైతే మనం మాట ఇచ్చిన ప్రకారం అవి కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ ముందుకు పోతుంది తప్ప మరి కేసీఆర్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.